దర్శకుడు ఈ కథను ఎంత సహజంగా రాసుకున్నాడో అంతే బలంగా చిత్రీకరించాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఒక ఉత్కంఠకు లోనే తెర ముందు మనల్ని మనం పార్క్ చేసుకుంటాం. చాలా తక్కువ పాత్రల్ని ఎంచుకున్నప్పటికీ వాటిని వాస్తవానికి చాలా దగ్గరగా ఆవిష్కరిస్తూ నడిపించిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. మామూలు మనుషులు కూడా సాటి మనిషి మీద ఎంతటి హింసకైనా తెగించడానికి ఎలా వెనకాడరో ఈ సినిమా చూపిస్తుంది. అయితే ఇదే మనుషులు చిన్న అవకాశం దొరికినా తమలో మానవీయ గుణాలు మిగిలే ఉన్నాయని నిరూపిస్తుంటారు. మనందరి మీద శ్రమదోపిడీ చేస్తున్న పెట్టుబడిదారుల మీద మనకు కోపం రావాలి, కానీ మనకేనాడు వాళ్ళ మీద కోపం రాదు. గొడవలన్నీ పక్కవాడితోనే. మన వర్గమిత్రులతో ఇగోలకు పోకుండా చిన్న సర్దుబాట్లు చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని మనం కాపాడుకోవడం అనేటువంటి విషయాన్ని ఈ సినిమా మనకి ఆవిష్కరించి చూపించింది. మనం జీవిస్తున్న కాలానికి పార్కింగ్ ఒక గొప్ప ప్రతిబింబం. మన వెహికల్స్ పార్కింగ్ అనేది ఒక ప్రధాన సమస్యే. కాకపోతే ఇలాంటి విషయం మీద సినిమా తీయటం అభినందించాల్సిన విషయమే. ఈ చిత్రంలోని నటీనటుల విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా ఎంఎస్ భాస్కర్ సినిమా. ఆయనకు ఉత్తమ సహాయక నటుడిగా జాతీయ అవార్డు దక్కింది. ఈ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా వచ్చింది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్, శామ్ సిఎస్ మ్యూజిక్, జిజు సండే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు.